సరిపోలే అన్న, మూడో కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది అన్న. దేవునికి అరే ఏమన్నా తీసిండు అన్న సినిమా. అరే రే పబ్జీని కూడా మామూలుగా చూపించింది అన్న. గన్ను ఫైరింగ్ అరే ఏమన్నా యాక్షన్ అన్న. అరే ఏమన్నా పబ్లిక్ అన్న, ఏమన్నా తీసిండు అన్న సినిమా. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి, రావాలి అన్న. అరే అరే అమ్మవారి చేతికి అరే దేవుని మహిమ అన్న, మామూలుగా తీయలేదన్న. దేవుడిని చూపించిండు ప్రతి ఒక్క సీన్ అంతే అన్న, మామూలుగా చూపించలేదన్న సినిమాని. ఇలాంటి సినిమాలు రావాలి, తెలుగు ఇండస్ట్రీకి కావాలి అంతే అన్న. థ్యాంక్ యూ. అరే మామూలుగా అనిపించాలన్న రవితేజ అన్న లుక్. ఏమన్నా లుక్ చూపించిన అన్న. హిందీ సినిమాలు ఒక్కెత్తు, ఈ సినిమా ఒక్కెత్తు అన్న. రవితేజకి బ్లాక్ బస్టర్ కొట్టిందన్న సినిమా. ఎవరు ఏమన్నా అనుకోని, ఏమన్నా రివ్యూ రాసుకొని సినిమా హిట్ కొట్టింది అంతే. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉందని చెబుతారు. ఏం లేదన్న, ల్యాగ్ కాదన్న. స్టోరీ చూపిస్తాడు ఫస్ట్ హాఫ్ లో, యాక్షన్ చూపిస్తాడు. సెకండ్ హాఫ్ లో మొత్తం సినిమానే చూపిస్తాడు అంతే. థ్యాంక్ యూ అన్న. ఇది తెలుగు సినిమానా కాదు, బాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇంగ్లీష్ సినిమా లాగా ఉంది. యాక్షన్ అయితే అట్లుంది. నిజంగా చెప్తున్నాను బ్రో, నిజంగా చెప్తున్నాను. మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్. బ్రో ఇంకోటి చెప్తా బ్రో, గన్కి లైసెన్స్ ఉంటే లీగలు, గాల్లో ఎగిరిందన్న ఈగలు. బాగుంది మూవీ అయితే. హీరోయిన్ గురించి చెప్తే కనుక బ్రో, చెప్తున్నాను కదా, హీరోయిన్ అనుపమ గారు అయితే నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా మంచి లవ్ స్టోరీ అయితే ఉంది. సెకండ్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ వచ్చేసరికి ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే కనుక ఫ్లవర్స్ వీటితోటే కాదు, గన్స్ తోటి హీరోయిన్ ఇంప్రెస్ చేస్తాడు. నిజంగా హీరో అయితే స్నైపర్ ఉంటాడు. ఇలా చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ ఫ్లాప్ ఏం లేదు మేడం, బాగుంది మూవీ. హిట్ పక్కా హిట్ అవుతుంది. ల్యాగ్ కొద్దిగా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది మేడం. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ అనేది ఎలాబరేట్ చేసేసరికి మనకి అట్లా అనిపిస్తుంది. కానీ డెప్త్కి వెళ్తే కనుక స్టోరీ బాగుంది మేడం. నేనైతే రేటింగ్ 5కి 4.5 ఇస్తాను. మూవీ అయితే కొత్తగా ఉంది, కొత్త స్క్రిప్ట్ యాక్సెప్ట్ అయితే చేశారు. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం బాగా నచ్చింది. రొటీన్ రాటన్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే మేబీ కొంచెం యావరేజ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో స్టార్టింగ్ సినిమా స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాచెస్గా తీసుకొని వస్తాడు. బట్ లాస్ట్లో మాత్రం కంక్లూజన్ ప్రాపర్గా ఉంటుంది. కేజీఎఫ్ టైప్లో ఉందండి. కేజీఎఫ్ కాదన్న, కేజీఎఫ్లా ఉండదు. బట్ బాగుంది. అంటే వైలెన్స్ ఉంటుంది సినిమాలో. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉందని అనౌన్స్ అయిపోయి ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వైలెన్స్ ఉంది, దట్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ ఆడియన్స్. కేజీఎఫ్ రీచ్ అయింది కాబట్టి ఇది కూడా రీచ్ అవుతుంది. మాస్ మహారాజా రవి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎలివేషన్స్ ఎక్కువైంది, కానీ సెకండ్ హాఫ్ లవ్ ట్రాక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవితేజ మార్క్ సినిమా సలార్ తెలుగు ఇండస్ట్రీ. ఈగల్ సినిమా చూశాను. అసలుకి రవితేజ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్నా హైలైట్ అంటే హైలైట్ అన్న. ఈగల్ అంటే గద్ద ఎక్కడ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. అతడికి రవితేజ అన్న పర్ఫార్మెన్స్ కానీ అందుకోవడం అంత కష్టం అనమాట. అసలుకి మైండ్ బ్లోయింగ్గా ఉందని. అసలుకి గన్ కల్చర్ గురించి సినిమా తీశాడు. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ. రవితేజ గారి గురించి సినిమా చూడొచ్చు అనమాట. అనుపమ పరమేశ్వరి క్యారెక్టర్ కానీ, నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ మొత్తం ఎరే తీశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ట్విస్ట్ ఉందన్న. ట్విస్ట్ కాకపోతే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట. తన ప్రాణాలుగా లెక్క చేయడం, లవ్ స్టోరీ ఉంది, డ్యాన్స్ ఉంది. ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది బ్రో. గన్ కల్చర్ మీద సినిమా తీశాడు. నాకైతే చాలా కనెక్ట్ అయింది. అసలు ఎస్పెషల్లీ రవితేజ డైలాగ్స్ అన్న, డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ చాలా కొత్తగా అనిపించింది. మూవీ అయితే చాలా స్టైలిష్గా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్లో ఉందన్న. హాలీవుడ్ మూవీ చూసినట్టే ఉందన్నమాట. ఎక్కువ గన్ వాడి స్టైల్స్, ఆ మిజైల్స్ మొత్తం అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. రవితేజ ఒక మంచి హిట్ అనే చెప్పొచ్చు అన్న. జై రవితేజ. కేజీఎఫ్ రేంజ్ లో అంటే అక్కడక్కడ ఉన్నాయన్నమాట సీన్స్. ఏంటంటే ఎక్కువ గన్ కల్చర్ ఉందన్న, ఎక్కువ హాలీవుడ్ రేంజ్ లో తీశాడు. కేజీఎఫ్ ఏంటంటే ఇండియా వైడ్ ఫిల్మ్ అనమాట. దీంట్లో ఏంటంటే హాలీవుడ్ ఎలా ఉంటుందో మనకి యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ చేజింగ్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. ఒక సినిమా
సినిమాటోగ్రఫీ అసలు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు నా సినిమాటోగ్రఫీకి వస్తే హ్యాట్స్ అప్ అనే చెప్పాలి. కామెడీ ఏం లేదన్న, కామెడీ లేదు. ఫుల్ ఏంటంటే గన్ కల్చర్ మీద గన్ ఏంటంటే ఎక్కువ వాడుతున్నారు. అంటే వాడు కోపం వచ్చినప్పుడు పబ్లిక్లో వచ్చి ఎవరినంటే వాడు చంపుతున్నాడు, దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే చాలా బాగా నచ్చింది బ్రో. అసలు రవితేజ పర్ఫార్మెన్స్ అయితే మెంటల్ ఎక్కించాడు. ఈగల్ మూవీ బాగా అనిపించింది. ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. మనకి స్నైపర్ల సౌండ్, కెనాల్ సౌండ్ చాలా ఎక్కువ వినిపిస్తుంది సినిమాలో మాత్రం. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చూసి కొత్తగా అనిపించింది. ఒక గాల్లో చూసిన ఒక అలా చూసినప్పుడు అనేది చాలా డిఫరెంట్గా ఉంది సినిమాటోగ్రఫీ. అంటే డైరెక్షన్, రైటర్ అన్నీ తానే కాబట్టి చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, అంతే బాగా చూపించుకున్నారు. ఇక రవితేజని అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఆ లాంగ్ హెయిర్, ఆ గడ్డం గట ఎక్కడ కూడా మనకి ఆ వింటేజ్ రవితేజ అనేది గుర్తు, కొత్త రవితేజ అనేది చూస్తూ ఉన్నట్టు ఆ లాంగ్ హెయిర్ మీద ఒక క్రూరత్వం యాక్టింగ్ అయితే చూపించాడు. అంటే హీరోగా కాదు విలన్గా కూడా ఇంత అలా ఉంటాడని చూపించారు. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది, అది ఇంత కాండ అని చెప్పేసి ఒక ఇంకా వైలెంట్గా ఉండబోతుందని చెప్పి అలా క్లైమాక్స్లో తెలిపారు. బట్ మ్యూజిక్ సారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఎక్కడ మనకి బోర్ కాదు కదా, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఒక సినిమా ఒక లెవెల్లో ఉంటే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళింది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఇంకా సాంగ్స్ రెండు ఉంటే ఆ సాంగ్స్ పెద్ద ఇంపాక్ట్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం ప్రతి ఆ ఫ్రేమ్లో మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేస్తాం. అలాగే అనుపమ రమేష్ గారి యాక్టింగ్ కూడా, ఆవిడకి రవితేజ గారికి సంబంధం ఉండదు కానీ ఆవిడ క్యారెక్టర్ వరకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఒక ఇంపార్టెంట్ ఎథిక్స్ నిలబడి ఇందులో. ఇంకా సెకండ్ హీరోయిన్ కోసం వస్తే సెకండ్ హీరోయిన్కి ఉన్నంతసేపు బాగానే ఉంది కానీ బట్ అంత ఇంపార్టెంట్ కదా స్టోరీలో. బట్ రవితేజ గారు వన్ మ్యాన్ షో అనుకోవచ్చా, ఫుల్ యాక్షన్ మూవీ అంటే కేజీఎఫ్ గుర్తొస్తుంది మీకు, అంత యాక్షన్ బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మనకి సలార్ మూవీలో కాతరమ్మ ఫైట్ లాగా ఒక ఐటీ యాక్షన్ మూవీ ఉంటుంది. అదైతే నిజంగా చెప్తాను నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ బ్లాక్ బస్టర్ గూస్ బంప్స్ అనమాట. చాలా బాగుంటుంది. అంతా గన్నలతోనూ ఒక ఫైట్ అనేది ఉంటుంది. 10 నిమిషాలు మీరు సీట్లోనే కూర్చోలో ఎగిరెగిరికి అంతేసేస్తారు అనమాట. ఇంకా ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. ఇంకా అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది కామెడీ. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ కూడా చాలా చాలా నవ్వుకుంటాం. సో కొంచెం కామెడీ, ఫుల్ యాక్షన్ మూవీ అన్న. కేజీఎఫ్ మించిపోలే, కేజీఎఫ్ మించిపోలే యాక్షన్ పార్టీ అయితే ఉంది గన్నులతో. సూపర్ 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 అన్న. రవితేజ గారికి హిట్ అవ్వటం సూపర్ హిట్ కాదు అసలు. అతను కెరియర్లో బిగ్ లాస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్షన్ మూవీ మనం పాన్ ఇండియా మూవీ చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది. ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంటుంది. దాన్ని యూజ్ చేయడం రవితేజ గారు ఇలా కూడా యూజ్ చేస్తారా అన్నట్టు చాలా ఎక్సలెంట్గా తీశారు. ఎక్కడ సినిమా తగ్గదు, ఎందుకంటే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్, మాస్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ, లవ్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఈ డిఫరెన్స్ ని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మాస్ మహారాజా అంటేనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో అలాగే మరొక ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. బీజిఎం అయితే హైలైట్, సినిమా బీజిఎం హైలైట్. సో కామెడీ లేదంటున్నారు. కామెడీ అంటే ఆయనకున్న క్యారెక్టర్కి కామెడీ చేస్తే మరీ డౌన్ అయిపోతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కామెడియన్స్ వేరే చేస్తారు. పాటలు కూడా బాగానే ఉంటాయి. పాటలు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అంటే జెన్యూన్గా చెప్పండి, పాటలు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. సూపర్గా ఉంది. మెలోడీ అయితే ఒక సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. కామెడీ అసలు కామెడీ అన్నది అంటే రవితేజ గారిని ఎప్పుడు కామెడీ యాంగిల్ నుంచి వస్తారు. అదే నేను చెప్తున్నా, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇది ఎప్పుడు కూడా ఒకే క్యారెక్టర్ చేయడం కాదు కదా, ఎక్స్పెరిమెంట్ చేశారు. 100% సక్సెస్ అయ్యారు. సినిమా బాగాలేదు అనుకోని అంటే దీని పేరు ఈగల్, బట్ దీన్ని తెలుగులో మనం చెప్తే గద్ద. ఒకవేళ మనం ఈ గన్ను ఈ సినిమాలో గన్నుని చూపించారు. ఏంటంటే ఈ సినిమాలో ఏమని చూపించారు అంటే గన్నును వదిలేయమనుకుని అంటాడు రవితేజను, వదిలేస్తా. ఎవడైతే ఆ సినిమాని బాగాలేదంటాడో ఆయన కింద ఇది పెడితే, గన్ను పెడితే గద్దలాగా ఎగరాలి. ఎవడైతే బాగాలేదంటాడో అంతే. కానీ ఇది ఒరిజినల్ కాదు, ఇది లైటర్. బట్ నా దగ్గర ఒరిజినల్ ఉంటే చాలా మంది బాగాలేదని అంటున్నారు. ఎవరికైతే బాగాలేదు అనుకొని అనిపిస్తుందో వాళ్ళకి కొంచెం ఇది లేదన్నమాట. ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ కరెక్ట్గా చూస్తేనే సెకండ్ హాఫ్ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మొత్తం సస్పెన్స్ ఉంది. పార్ట్ 2 చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. కామెడీ సీన్స్ ఎక్కువ లేవు అని చెప్పి కామెడీ సీన్స్ ఉన్నాయి, అవి కూడా టైంకి ఉన్నాయి. ఎక్కువ లేవు కానీ అవి టైంకి ఉన్నాయి. ఎక్కువ లేవు బట్ టైంకి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక్కొక్క సీన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ విగ్రహంలోకించి ఈ ఏళ్ళలోకించి బుల్లెట్స్ వస్తాయి. ఆ సీన్ కానీ కార్ టైర్లలోకించి వచ్చే బుల్లెట్స్ కానీ అసలు నార్మల్గా లేవు. నిజానికి చెప్పాలంటే ఒక జెలస్ ఫీల్ వస్తుంది. ఏంటంటే ఆ సీన్ క్రియేట్ నేను చేసి ఉంటే బాగుండేగా అనుకొని అనిపించింది. బట్ మంచిగా ఉంది.